వెల్కమ్ టు సూర్యస్ టీవీ. గుడ్ ఈవినింగ్ న్యూస్. విజయవాడ సత్యనారాయణపురంలో చింతల అనిల్ కుమార్ తన అనుచరులతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే బొండా ఉమావారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కేసీఆర్ చిన్ని గారికి మన ఓట్లు, శేఖర్ గుర్తుకే మన ఓట్లు, జనసేన బీజేపీ పార్టీలో బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బోండా ఉమేశ్వర గారికి మన ఓట్లు, బోండా ఉమేశ్వర గారికి మన ఓట్లు. బోండా ఉమేశ్వర గారి నాయకత్వం, వర్ధిల్లాలి బోండా గారి నాయకత్వం, వర్ధిల్లాలి బోండా గారి నాయకత్వం. చివరి నిమిషంలో నూజూడి ఎమ్మెల్యే శిలాఫలకాలు హడావుడి చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే సిన్నో రామకోటయ్య విమర్శించారు. గుంతలు ఓడుతున్నాయా బాబు అని అన్ని విధాల ప్రాధాయపడి బతిలాడి రాసి లేకపోతే నలుగురు కలిసినప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకున్నా కూడా స్పందించి అధికార పార్టీ అనివ్వండి, అధికార పార్టీ శాసనసభ్యుడు కానివ్వండి, ఇవాళ కోట్ల రూపాయలు మంజూరు చేశానంటున్నారు, శిలాఫలకాలు వేస్తున్నారు. దాదాపు ఇప్పటికి మరి 10 రోజుల్లో సెంచరీ పూర్తయిందమ్మా. నేను లెక్కేయాలనుకున్నా కానీ సమయం లెక్కలేదు. అంటే అసలు ఈ శిలాఫలకాలకు మంజూరు వచ్చి చేస్తున్నారా, ప్రజలను మోసం చేయని చేస్తున్నారా? మరి ఇప్పుడు చేస్తే మరి రేపు మీరు అధికారంలో రాకపోతే మీ అధికారం అయిపోయింది. ఇంకో వారం రోజులు 4 రోజులు ఉంది. దాని తర్వాత ఎన్నికలు కూడా వస్తుంది. యు ఆర్ నోవేర్. అంటే ఆపద్ధర్మ ప్రభుత్వం కానీ ప్రభుత్వం మాత్రం కాదు. మరి ఇప్పుడు చివరి నిమిషంలో శిలాఫలకాల మీద ఎట్లా భావించాలి? సరే, వాళ్ళైతే ఇదే ఈ శిలాఫలకాలతోనే. బ్యాంకులలో పనిచేసే గోల్డ్ అప్రైజర్లు విజయవాడలో ఆదివారం ర్యాలీ నిర్వహించారు. బ్యాంకింగ్ ఎంప్లాయీస్ మరి యొక్క స్పందన చూసి వారు కూడా నేను ఈ యొక్క కార్యక్రమానికి నేను పార్టిసిపేట్ చేస్తానని చెప్పి తెలియజేసుకోవడం జరిగింది. కామ్రేడ్, ఈ విధంగా మనం ఎన్నో రకాలుగా మన యొక్క ఐక్యతను చాటుకునే ఒక మంచి సదవకాశం ఈ ర్యాలీ, ఈ మహాసభ కూడా మనం అందరం కూడా మరి ఏదైతే పనిచేస్తున్న సంస్థలకి మరి సంఘాలు పంపించాలి. అనేక రకాలుగా మనం ఈ ప్లకార్డుల ద్వారా చేసుకుంటున్నాం. శాంతియుతంగా మనం ఈ ర్యాలీని మనం ఎక్కడ కూడా ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఆ పెద్ద బ్యానర్ ఏదైతే ఉందో ఆ బ్యానర్ వెనక వర్ధిల్లాలి ఆల్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఐక్యత, వర్ధిల్లాలి ఆల్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఐక్యత, వర్ధిల్లాలి ఆల్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఐక్యత, వర్ధిల్లాలి ఆల్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఐక్యత. రానున్న సాధారణ ఎన్నికల నేపథ్యంలో ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. భవిష్యత్తులో జరుగుతున్నటువంటి సాధారణ లోక్సభ మరియు శాసనసభ 2024 ఎన్నికల దృష్ట్యా ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ నగర పోలీస్ కమిషనర్ శ్రీ కాంతిరాణా టాటా ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు డీసీపీ అధిరాజ్ సింగ్ రాణా వారి నేతృత్వంలో ఈ రోజున సెంట్రల్ జోన్ పరిధిలో ఉన్నటువంటి పడమట పోలీస్ స్టేషన్ సిబ్బంది మరియు సిఆర్పిఎఫ్ బెటాలియన్స్ వారి ఆధ్వర్యంలో సంయుక్తంగా కలిసి పడమట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి పడమట లంక, అదేవిధంగా రామలింగేశ్వర నగర్ కట్ట ఏరియాల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరుగుతుందండి. ఈ ఫ్లాగ్ మార్చ్ యొక్క ప్రధాన ఉద్దేశము
ఈ భవిష్యత్తులో జరగబోయే ఎన్నికలు స్వేచ్ఛాపూర్వక వాతావరణంలో జరగటం, అదేవిధంగా ప్రజలందరూ కూడా ధైర్యంగా వారి యొక్క ఓటు హక్కు వినియోగించుకునేలాగా ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ ఫ్లాగ్ మార్చ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను ఇబ్రహీంపట్నం కాలుష్య సమస్యపై స్పందించాలని కోరుతూ ప్రజా పోరాట సభ్యులు వినతి పత్రం సమర్పించారు. డబ్బులు లేవు, మా ఎంప్లాయ్ వెల్ఫేర్ ఫండ్ కూడా డ్రా చేసింది ప్రభుత్వం, మా దగ్గర ₹1 లేదు అని చేతులు ఎత్తేస్తారు అధికారులు. మరి ఇక్కడ ప్రాణాలు ఎలా కాపాడుకోవాలి మేము? మా ప్రాణాలు పోతున్నాయి. చిన్నపిల్లలు, కనీసం పశువులు కూడా కట్టట్లేదు మేడం. ఒకసారి ఈడితే 7-8 సార్లు కూడా పశువులు కట్టలేదు, గేదెలన్నీ అమ్ముకుంటున్నారు. పంటలు ఇంతకుముందు మాకు చెరుకు, మినుము, పెసర ప్రతిదీ పండేది. ఈరోజు వరి తప్ప ఏం పండట్లేదు. చిక్కుడు పాదేసినా బతికే పరిస్థితి లేదు మాకు. ఇకపోతే 40 సంవత్సరాలకే శుక్లాల ఆపరేషన్ చేయించుకుంటున్నారు ఇక్కడ కుర్రోళ్ళు. చిన్నపిల్లలకి శ్వాసకోశ వ్యాధులు, ఆడవాళ్ళకి ఋతుస్రావ సమస్యలు. ఇది కాక ఇలా వ్యాపారానికి వాడుకుంటున్నారు. ఇక్కడ నుంచి బూడి చెరువులు తరలిద్ది. దాన్ని వాళ్ళు ఇంతకుముందు 200 ట్రిప్పులు వెళ్తే ఈరోజు రాజకీయ నాయకులందరూ మిషన్లో పెట్టుకొని రోజుకి 2000 ట్రిప్పులు లోడ్లు బయటకు వస్తుంటే రోడ్డు మీదకి, ఆ ట్రాన్స్పోర్ట్ అయ్యే లారీలోంచి పడిపోయిన బూడిద ఆ వాహనదారులు ఎవరైతే వాళ్ళ కళ్ళల్లో పడి యాక్సిడెంట్లు. ఎంత దుర్భరమైన పరిస్థితులు అంటే మేడం, మా ప్రాణాలకు అసలు ఎవ్వరూ కూడా అరే ఇక్కడ న్యాయ వ్యవస్థలు, చట్ట వ్యవస్థలు, ప్రజాప్రతినిధులు, అధికారులు వీళ్ళంతా ఎందుకు ఈ వ్యవస్థలో? ప్రజల్ని కాపాడుకోవడానికే కదా. పరిశ్రమలు పెట్టేది కూడా ప్రజల్ని కాపాడుకోవడానికే కదా. ప్రజల ప్రాణాలు పోయేటప్పుడు ఎందుకు మాకు ఈ పరిశ్రమలు? విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో బొండా ఉమా గెలుపుకి కృషి చేస్తామని ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు చీకటి వెంకట సుబ్బయ్య తెలిపారు. జిల్లా తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడిగా నన్ను నియమించినందుకు ముందుగా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆయన బొండా ఉమా గారు ఆయనకు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను ఎస్సీలందరితో గడప గడపకు వెళ్ళి ఎస్సీలకు ఈసారి ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ పనిచేశారు, ఈసారి మన బొండా ఉమ్మ గారికి పనిచేయండి సెంట్రల్ నియోజకవర్గంలో, అలాగే కేసీఆర్ చిన్ని గారికి కూడా పనిచేయండి, మనము చేసే మనం ఆయన గెలిపించుకుంటే భవిష్యత్తులో మనకు కావాల్సిన పనులన్నీ చేసి పెడతాడు. మనం ఎప్పుడైనా సరే గతంలో కూడా ఆయన గెలవపోయినా కానీ ఎక్కడ ఏ అన్యాయం జరిగినా, ఎక్కడ చనిపోయినా, ఇంట్లో శుభకార్యం జరిగిన, అయ్యా మాకు ఇలా జరిగింది, మా ఇంట్లో మనిషి చనిపోయాడంటే ఆయన వచ్చి దళితులకు కానీ ఇతర ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కూడా ఆయన తోచినంత సహాయం చేసే వ్యక్తి. ఆయన గెలిపించుకోవడం మన బాధ్యత. ఇప్పుడు మనం ఇంతకుముందు భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ హయాంలో ఎస్సీలకు కార్పొరేషన్లు ఉండేవి. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కార్లు ఇచ్చారు, లోన్లు ఇచ్చారు. కానీ ఇప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వంలో, జగన్ ప్రభుత్వంలో ఎస్సీ కార్పొరేషన్ అనేది పూర్తిగా నిర్వీర్యమైపోయింది. వచ్చిన అమౌంట్ను కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీని కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు వేరే ప్రజా సమస్యలే ప్రధాన లక్ష్యమని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కనమలూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త జోగి రమేష్ పేర్కొన్నారు. అది ఇప్పుడు ఎట్లాగో రంజాన్ మాసం ఇమీడియట్ గా దాన్ని ఫిట్ చేసేయాలి. ఇంకోటి 17వ వార్డుకు సంబంధించి ఉయ్యూరులోని 2 సంవత్సరాల నుంచి పవర్ ఉండలేదంట. అక్కడ 17వ వార్డు ట్రాన్స్ఫార్మర్ మార్చాలంట. చూసుకోండి ఒకసారి, మీరు స్వయంగా మీరు వెళ్ళండి, వెళ్ళి చూసుకొని మా టౌన్ అధ్యక్షులు వారు ఉంటారు, అబూ కలాం గారు, మీకు మెసేజ్ పెడతాం మా పరిసరం. ఆయన ఫోన్ చేసి ఆయనతో మాట్లాడి అక్కడ ఏం చేయాలంటే చూడండి. మీరు ఎప్పుడు వెళ్తారు? సీఎం గారి ప్రోగ్రాం 12 ఎక్కడ మన ఎక్కడ ఇది వెళ్తా ఉయ్యూరు ఎక్కడ దగ్గరగా ఏదో టైంలో వెళ్ళొచ్చిండు. మరి రంజాన్ మాసం 14 తీసుకున్నాడు, 12 మరి డిఏ మీ డిఏ పంపించిన పర్లా, మీ ఈని పంపించిన పర్లా, ముందు పని కావాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.